మరి తరచూ మనము ఈ మధ్య కాలంలో ప్రమాదాలు చూస్తూనే ఉన్నాము. బస్సులు దగ్ధం కావడము, ప్రతి ప్రాంతంలో గూడాను విమానాలు దగ్ధం కావడము. సో, ప్రతీది గూడాను అసలు ఈ 2 నెలలుగా మనం తీసుకుంటే అక్టోబర్, నవంబర్ మాసాలలో తీసుకుంటే కంటిన్యూస్‌గా తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే 10, 20, 30, 40 ఇట్లాగా 10కి పైగా అలాగే 50 లోపు ప్రజలు మరణిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలోనివేంటంటే దగ్ధమైపోయి బూడిదైపోతున్న ప్రమాదాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనం మన ప్రాంతాల్లోనే ఏదైనా బాగుండగా జరుగుతుంది అని అనుకుంటే ఇతర ప్రాంతాల్లో గూడాను ఇదే కోవలోన ప్రమాదాలు జరుగుతుండడం ఒక రకమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అందరికీ గూడాను. అంటే అసలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఒకటి మానవ తప్పిదం కనిపిస్తూ ఉంది. ఒక పక్క అధికారుల తప్పిదాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే వ్యవస్థల తప్పిదం కనిపిస్తా ఉంది. ఒక పక్క ప్రకృతి వైపరీత్యం పరంగా గూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయా అనే ఒక పెద్ద ప్రశ్న ప్రతి ప్రజల్లో గూడా మెదులుతూ ఉంది. మృతి చెందుతున్న కుటుంబాలకి సంబంధించి కూడా వారు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. అంటే ఏదైనా ప్రయాణం చేయాలన్నా, వెళ్ళాలన్నా, రావాలన్నా అసలు ఈ ఒక తీర్థయాత్రకు వెళ్ళాలన్నా జనరల్‌గా బయటికెళ్ళాలన్నా గూడా వాహనం అనేది ముట్టుకుంటే ప్రమాదానికి దారితీస్తుంది అని ఒక ఆందోళన అయితే కలుగుతోంది. మరి తాజాగా తీసుకుంటే సౌదీ అరేబియాకి సంబంధించి సౌదీ అరేబియాలో కూడాను మక్కా మసీదుకి సంబంధించిన భక్తులు ఎవరైతే వెళుతూ ఉంటారో మక్కా మసీదుకి దర్శనం చేసుకొని వెళుతూ రిటర్న్ వెళ్తున్న వారు ఆ యాత్రను ముగించుకుని మదీనాకు వెళ్తున్న సమయంలోని సౌదీ అరేబియాలో ఆయిల్ ట్యాంకర్ వచ్చి ఢీకొట్టడంతోని దాదాపు 42 మందికి పైగా ఇప్పటి వరకు కూడా మృతి చెందిన పరిస్థితి అయితే చూసాము. మరి దీనిలోని తెలుగు ప్రజలు అంటే తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ప్రజలు కూడా ఉన్నారు అనే వార్త వినిపిస్తూ ఉంది. మరి దీనిలో మక్కా మసీదుకు వెళ్తున్న వారిలోని ఇక్కడి నుంచి అంటే తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వెళుతున్న నేపథ్యంలోనే అసలు ఎంతమంది ప్రయాణిస్తూ ఉన్నారు, దానిలో ఎంతమంది మృతి చెందారు, ప్రమాదంలో ఫైర్ అయిపోయి కాలిపోయిన ఘటనలోని ఆ బాడీస్ని గుర్తుపట్టాల్సిన పరిస్థితి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఎవరు ఏంటన్న వివరాలు అయితే ఇంకా తెలియరాలేదు. మరి పూర్తి స్థాయిలో తీసుకుంటే మృతుల్లో 20 మంది మహిళలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే 11 మంది చిన్నారులు కూడా ఉన్నట్లుగా కనిపిస్తున్నట్టుగా మనకి కొన్ని కథనాల నుంచి అయితే వార్తలు వెలువడి. మరి దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వము అలాగే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అయితే అప్రమత్తం అవడం జరిగింది. ఇక్కడికి సంబంధించి ఏ ట్రావెల్స్ ద్వారా వాళ్ళు సౌదీకి వెళ్తూ మక్కాకి వెళుతూ ఉన్నారు, ఏ ట్రావెల్స్ని అప్రోచ్ అయ్యారు, ఏ ట్రావెల్స్ ఇక్కడ నుంచి అక్కడ పంపించినాయి అని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆరా తీస్తూ ఉంది. అలాగే వారికి తగిన సమయంలోన చర్యలు తీసుకుని అప్రమత్తం చేసే పనిలో కూడాను ఇక్కడ ముఖ్యమంత్రి యంత్రాంగం అంతా కూడా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే రాష్ట్రానికి సంబంధించిన వారు ఉన్నారు కాబట్టి వాళ్ళ వివరాలని సేకరించాలి. ఒకవేళ మృతుల్లో వారు కూడా ఉన్నట్టయితే వాళ్ళకి సంబంధించిన బాడీస్ని పంపించాల్సిన అవసరం ఉంది కాబట్టి సో ఈ రకమైన చర్యలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇది దాదాపుగా కూడాను తెల్లవారుజామున 1:30 ప్రాంతంలో జరిగింది. సో అందరూ కూడా పూర్తి స్థాయిలో నిద్రావస్థలో ఉండే పరిస్థితి ఉంటుంది, మైకంగా ఉంటారు. మరి ఆయిల్ ట్యాంకర్ వచ్చి ఢీకొట్టడంతో కొన్ని లీటర్ల ఆయిల్ ఉండే అవకాశం ఉంటుంది. దీనివలన పూర్తిగా ఫైర్ అయ్యి బస్సు కూడా కాలిపై దగ్ధమైపోయిన పరిస్థితి కనిపించింది. మరి అసలు ఈ సంఘటనలు మాత్రము తరచూ కూడాను ఒక రకమైన భయాందోళనకి గురి చేస్తూ ఉన్నాయి. మరి ఇది ఎన్ని రోజులు ఇంకా కంటిన్యూ అవుతుంది, ఎందుకు ఇట్లా జరుగుతూ ఉన్నాయి అనేది అసలు ఏ రకంగా కూడా అంచనా వేయడానికి అందని పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎవరి తప్పిదం ఉంటుంది, మన వాహనం మనుషులు తప్పిదమా లేకపోతే ప్రకృతి వైపరీత్యం పరంగా జరుగుతూ ఉందా? ఒకవేళ ఇలా జరుగుతున్న నేపథ్యంలో దీన్ని అరికట్టడానికి ఏమైనా పరిష్కారం ఉందా అని చెప్పేసి కూడా వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడాను ఎటువంటి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నా కూడా ఇట్లా ట్యాంకర్ వచ్చి గుద్దడము ఇవన్నీ కూడా అనుకోని అసలు ఉపద్రవాలు వచ్చి పడుతూ కూడా మనుషుల్ని అమాంతంగా ఈ రకంగా మృత్యువాత పట్టించడం అనేది మాత్రము బాధాకరమైన విషయము. మరి దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో అయితే మాత్రం మల్లేపల్లి బజార్ ఘాట్కి సంబంధించిన వ్యక్తులు ఉన్నట్లుగా తెలుస్తుంది అని చెప్పేసి అధికారికంగా మనకి వచ్చిన సమాచారము. ఈ మేరకు ప్రభుత్వాలన్నీ కూడా దీనిపైన చర్య తీసుకుంటూనే మరి కేంద్ర ప్రభుత్వం ఇంకా దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు, ఇంకా వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు అన్నదైతే వినిపిస్తూ ఉంది. సో ఎందుకు ఎక్కడ ల్యాగ్ అవుతుంది, ఎందుకు లేట్ అవుతుంది అని చెప్పేసి అయితే మాత్రము ఇంకా దీని గురించి చర్చ జరుగుతూ ఉంది. మరి దీని మీద ఇప్పుడు కేంద్రం స్పందిస్తే
త్వరితగతిన ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఏమైనా ఉందా? అసలు పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా రాలేదు. ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనేది పూర్తి స్థాయిలో ఇంకా పూర్తి డీటెయిల్స్ రాలేదు. అలాగే ఆ కేంద్రం స్పందిస్తే త్వరితగతిన ఇవన్నీ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే నెటిజన్స్ కోరుతున్న పరిస్థితి. నెటిజన్స్ అంటే మెసేజెస్ మీద మెసేజెస్ వాళ్ళు పెడుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన బంధువులు కూడా ఉండుంటారు కాబట్టి వాళ్ళు మా వాళ్ళు పలానా అని చెప్పేసి కొంతమంది డీటెయిల్స్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని కొంతమంది అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏదైనా కూడా ఈ ప్రమాదాన్ని ఎలా అరికట్టాలి అనే దాని గురించి మాత్రం ప్రతి ఒక్కళ్ళు మాత్రం సందిగ్ధంలో పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా కూడా మనం మొదటి నుంచి చర్చించుకుంటూనే ఉన్నాము. ప్రస్తుతానికి ప్రయాణానికి సంబంధించిన పరిస్థితులు అస్సలు బాగా లేవు. ఈ నేపథ్యంలోని కొంచెం ఎక్కడికైనా ఇప్పుడు తీర్థయాత్రలు మొన్నటి వరకు కూడా మనం స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళేవాళ్ళు, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళేవాళ్ళు, ఇట్లా అందరినీ నార్మల్గా చూసుకున్నాం మనం. అలాగే మోంతా తుఫాన్ వచ్చింది. తుఫాన్ నేపథ్యంలో కూడా ప్రాణ నష్టం ఎక్కడ జరగలేదు. మరి తుఫాన్ వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆలయంలో త్రొక్కిసలాట జరిగి అక్కడ 9 మందికి పైగా మృతి చెందడం జరిగింది. బస్సుకి సంబంధించిన ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం మనము. మరి ఇదే నేపథ్యంలోని ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారిస్తున్నప్పటికీ కూడా వెళ్ళేందుకు వెనుకాడడం లేదు. తీర్థయాత్రలకి ఇంకా వాళ్ళకున్న ఇష్టం మేరకు వెళ్తూ ఉన్నారు. బట్ ఏదైనా కూడా ప్రాణహాని ఉంది కాబట్టి ఉంది అని అనిపిస్తుంది కాబట్టి దయచేసి కొద్ది రోజుల పాటు అప్రమత్తంగా ఉంటే మంచిది అని చెప్పేసి అయితే మాత్రము తెలియపరచాల్సిన పరిస్థితి. మరి ప్రతి ఒక్కరూ కూడా దయచేసి దీన్ని గ్రహించి ఏవైనా ప్రయాణాలు ఉంటే కొంచెం పోస్ట్పోన్ చేసుకునే ఛాన్స్ ఉంటే చేసుకుంటే బెటర్ అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. మరి ఏదైనా కూడాను ఇప్పుడు ప్రస్తుతం మృతి చెందిన వారికి అయితే మాత్రం మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ వీళ్ళందరినీ కూడా దయచేసి వీళ్ళ బాడీస్ని సమయానికి వాళ్ళ ఇంటికి చేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుతూ ఉన్నారు అందరూ కూడాను. సో ఈ మృతుల సంఖ్య పెరగకుండా ఇంతటితో ఆగితే మంచిది అని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న పరిస్థితి. సో దీనికి సంబంధించిన మరింత అప్డేట్స్ రావాల్సి ఉంది. ఒకవేళ వస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించిన అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. ఒకవేళ కాదు వస్తే ఇచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం.